వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలకు ముందు అంటే అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు, అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రాజెక్ట్ మీద అతిపెద్ద చర్చ జరుగుతోంది. అంటే అప్పట్లో పెద్ద ఎత్తున కాళేశ్వరం సంబంధించినటువంటి పిల్లర్లు కుంగిపోవటం, లేదు అంటే చాలా నాసిరకంగా నిర్మించారని చెప్పటం, ఇదంతా ఒక ఎత్తు అయితే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పదే పదే చేస్తున్నటువంటి పదే పదే చేస్తున్నటువంటి విమర్శలు 1,00,000 కోట్ల అవినీతి అని. అసలు ప్రాజెక్టు వ్యయమే అంత కాదు, ఎక్కడ అవినీతి జరిగింది, అంత అవినీతి ఎక్కడుంది, అది యాక్సిడెంటల్‌గా కుంగిపోయింది అనేది బీఆర్ఎస్ పార్టీ అప్పుడు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి పార్టీగా వాళ్ళ వాదన. ఇట్లా అధికారంలోకి వచ్చినటువంటి తొలినాళ్లలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అధికార పార్టీ ఎమ్మెల్యేలందరినీ రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రాజెక్ట్ దగ్గర తీసుకెళ్లారు. అట్లాగే బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా వాళ్ళు ఎమ్మెల్యేలు తీసుకెళ్లి ఫీల్డ్ విజిట్ చేయించారు. కాళేశ్వరంలో ఏం జరిగింది అనే వాస్తవాలను ప్రజలకు చెప్పే ప్రయత్నం ఇరు పక్షాలు చేసినాయి. అయితే ఇక్కడ సీన్ కట్ చేస్తే దాని మీద కాళేశ్వరం మీద అతిపెద్ద ఎంక్వైరీ కూడా జరిగింది. పీసీ ఘోష్కి సంబంధించినటువంటి జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా పెద్ద ఎత్తున జరిగింది. దీనికి సంబంధించి అవినీతి మీద పూర్తి స్థాయిలో కాన్స్టిట్యూట్ చేసినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి బాడీగా దాని ముందు విచారణ ఎదుర్కొన్నారు. సాక్షాత్ మాజీ సీఎం కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, అట్లాగే ఈటల రాజేంద్ర గారు, మరోవైపు చాలామంది అప్పటి ఈఎన్సీలు, ఇరిగేషన్ శాఖ అధికారులు అందరూ కూడా ఎంక్వైరీకి వెళ్ళారు. పూర్తి స్థాయిలో ఏం జరిగింది ఏంటంటే దాని మీద పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. తర్వాత దాన్ని సిబిఐకి కూడా ఇచ్చినటువంటి నేపథ్యం కూడా మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రధానంగా గత కొంతకాలంగా ఏదైతే 1,00,000 కోట్ల అవినీతి, 1,00,000 కోట్ల అవినీతి అని కాంగ్రెస్ పార్టీ ఏ రోజైతే ఎప్పటి నుంచో చెప్తూ వస్తుందో, మరోవైపు దానికి అంతకంటే ముందు డ్యామ్ సేఫ్టీ అధికారులు కూడా ఇచ్చినటువంటి రిపోర్ట్ బేస్ చేసుకుని పూర్తి స్థాయిలో ఎన్నికల ఎజెండాగా దీన్ని కాళేశ్వరాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళింది కాంగ్రెస్ పార్టీ. అంటే కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ఒక ఏటీఎంగా మారిందన్నారు, కాళేశ్వరం కూలేశ్వరం అయిందన్నారు, కాళేశ్వరం పూర్తి స్థాయిలో వేల ఎకరాలకు, తెలంగాణలో లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినప్పటికీ కూడా అది నిరుపయోగంగా మారింది, మొత్తం డ్యామే వేస్ట్ డ్యామ్ అన్నట్టుగా పబ్జిల్లో ప్రొజెక్ట్ చేశారు. కానీ ఇవాళ మొన్నటికి మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరంని మేము మళ్ళీ వాడుకుంటాం, దాన్ని మళ్ళీ వర్క్స్ కూడా రీస్టార్ట్ చేస్తామంటూ కూడా చేసినటువంటి ప్రకటన మీద కూడా చర్చ జరుగుతుంది. అయితే తాజాగా కరీం అన్సారీ అనే ఒక ఆర్టీఐ యాక్టివిస్టు కాళేశ్వరం సంబంధించి ఇరిగేషన్ కార్పొరేషన్కి ఒక ఆర్టీఐ కింద ఒక అప్లై ఎందుకు చేశారంటే, ఇప్పటిదాకా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత అప్పులు కట్టారు అనేది, యాన్యువల్ పేమెంట్ బ్యాంక్స్కి ఎంత చేసింది, ఎంత రీపే చేశారు అనేది కనుక ఒకసారి చూస్తే 2020-21లో 1,487.98 కోట్లు కట్టినట్టుగా ఆర్టీఐలో ఆ కార్పొరేషన్ ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఉంది. 2021లో 33 అంటే 3,364.65 కోట్లు, 2022లో 9,777 కోట్లు, 2023లో 11,873 కోట్లు, 2024లో 13,388 కోట్లు, 2025 వచ్చేసరికి 33,574.11 కోట్లు చెల్లించినట్టుగా ఇచ్చింది. దీన్ని ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అంటే ఎట్లా, జనవరి 2026లోనే అతి పెద్దగా దీన్ని క్లియర్ చేశారు. పూర్తి స్థాయిలో మొత్తం రేవంత్ రెడ్డి గారు చాలా గొప్పగా ఒక జనవరి నెలలోనే 417 కోట్ల రూపాయలను మిత్తిని చెల్లించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. గొప్ప కార్యాచరణ. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు చేసినటువంటి అప్పులన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు తీర్చేస్తున్నారు. మరి పెద్ద ఎత్తున ఇది చర్చ జరుగుతోంది. అంటే రీపేమెంట్ చాలా గొప్పగా చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. మరి రీపేయింగ్ చేయటం, కేసీఆర్ గారు టెన్యూర్లో మొత్తం అప్పులు చేసిపోతే ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులమయం చేస్తే, గత 2 ఏళ్లలో మేజర్ రీపేమెంట్స్ జరిగినాయి కాళేశ్వరం సంబంధించి. ఆర్టీఐ డీటెయిల్స్ ప్రకారం ఒక 2025లోనే 33,574 కోట్లు రీపేడ్ చేశారు. అంటే ఇప్పటిదాకా యాన్యువల్ రీపేమెంట్ 2020 నుంచి మొదలుకుంటే ఇప్పటిదాకా చేసినటువంటి చాలా హైయెస్ట్ రీపేమెంట్ కేవలం 2026 జనవరి ఒక్క నెలలోనే 417 కోట్లను రీపే చేసింది రేవంత్ రెడ్డి సర్కార్ అని పెద్ద ఎత్తున ఇవాళ ప్రచారం చేస్తున్నారు. కానీ సీన్ కట్ చేస్తే వాస్తవం ఏంటంటే, ఇవాళ లోన్ రీపేమెంట్ ఎట్లా చేస్తున్నారంటే లోన్ కన్స్ట్రక్టింగ్ జరుగుతుంది ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వ అప్పులను తీరుస్తున్నటువంటి నేపథ్యంలో ఈయన కూడా ఆదాయాన్ని ఏం క్రియేట్ చేయాల. ఎందుకంటే కాగ్ రిపోర్ట్ స్పష్టంగా చెప్పింది ఎట్లా తలసరి ఆదాయం ఏ విధంగా పడిపోయింది, తెలంగాణ బడ్జెట్స్ అంచనాలు ఏంటి, బడ్జెట్ ఏతర అంచనాలు ఏంటి, అసలు ఆదాయం ఎక్కడుంది, అంతా కూడా కాగ్ రిపోర్ట్స్ బట్టబయలు చేసేసింది. అయితే ఇప్పుడు ప్రధానంగా ఈయన తెచ్చినటువంటి అప్పులు, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటిదాకా 2,44,344 కోట్లు ప్లస్ కార్పొరేషన్ అప్పులు, ఇవన్నీ కూడా చేసినటువంటి పరిస్థితి. అంటే అసలు ఆదాయమే పెరగలేదు,
ఎక్కడ కట్టాడు? అప్పులు తెచ్చి కేవలం కడుతున్నటువంటి పరిస్థితి అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే మొన్నటి వరకు జాన్ వరకు కాగ్ రిపోర్ట్ ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను 1,36,859 కోట్లు ఇవాళ అప్పులు తెచ్చినటువంటి పరిస్థితి. అదే 2025-26కి 1,38,371 కోట్లు 1% పెరిగింది కూడా. అంటే రఫ్‌గా 2 ఏళ్లలో 1% రెవెన్యూ గ్రోత్ 1% మాత్రమే పెరిగింది. ఇది అప్పులు కాదు, రెవెన్యూ గ్రోత్. అంటే రెవెన్యూ ఏమి పెరగల. ఆల్మోస్ట్ రెవెన్యూ గ్రోత్ పెద్దగా పెరగనప్పటికీ ఆ రిపోర్ట్స్ కూడా చూపిస్తాను మీకు రెవెన్యూ గ్రోత్‌కి సంబంధించి. యాన్యువల్ రెవెన్యూ గ్రోత్ అక్కడ చూసుకోవచ్చు క్లియర్‌గా. మరి ఇటువంటి సందర్భాల్లో రీపేమెంట్ కేవలం లోన్‌ను రీస్ట్రక్చర్ చేసి తీసుకొచ్చి పెడుతున్న అప్పులుగానే దీన్ని చూడాలి తప్పితే పెద్ద సెన్సేషనల్ బ్రేకింగ్ ఏమీ కాదు. లేదు అంటే కొత్తగా ఈయనేమి ఆదాయం సృష్టించి అప్పులు తీర్చట్ల. మరి ఈయన చేస్తున్నవి కూడా అప్పులే కదా! మరి కొత్తగా ఈయనేమైనా ఆదాయాన్ని జనరేషన్ చేస్తున్నారంటే లేదు. కేవలం మరి వీళ్ళు చెప్తున్నట్టుగా 2025 ఆర్థిక సంవత్సరం ఏకంగా 33,000 కోట్లను బ్యాంకులకు చెల్లించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అంటే అది కూడా బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొచ్చి చేస్తున్నటువంటి పరిస్థితి. ఈవెన్ మూసీ ప్రాజెక్టు, మూసీ రిజర్వేషన్ కూడా ఇవాళ చేస్తున్నటువంటిది కూడా అప్పులు తీసుకొచ్చే. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి అప్పులు తీసుకొచ్చి ఏడీబీ నుంచి 4,100 కోట్ల అప్పులు తీసుకొచ్చి ఇవాళ మూసీని చేస్తున్నటువంటి పరిస్థితి. అంతే తప్పితే ఇవాళ ఆర్టిస్ట్ కరీం అన్సారీ ఇచ్చినంత మాత్రాన 2020 నుంచి 2025 వరకు అత్యధికంగా రీపేమెంట్ జరిగింది. కాంగ్రెస్ హయాంలోనే కేసీఆర్ గారు తెచ్చినటువంటి అప్పులన్నీ కూడా మొత్తం ఇట్లా కట్టేశారు. అంటే మొత్తం కాళేశ్వరం బడ్జెటే 80,000 కోట్లు అయితే 1,00,000 కోట్లు కేవలం మేడిగడ్డ కోసం అయినట్లుగా ప్రచారం చేశారు. మేడిగడ్డ కుంగిపోయింది కాబట్టి కేవలం 1,00,000 కోట్లు అక్కడే పోశారు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేశారు. ప్రభుత్వం చేసినటువంటి అప్పు 3.8 లక్షల కోట్లు అయితే 8-9 లక్షల కోట్లని కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ. అంటే ఇట్లా అడ్డదొడ్డమైనటువంటి ప్రచారం ఆ రోజు చేశారు. ఆ విషయాన్ని స్వయంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మీడియా కన్వీనరు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు సామా రామ్మోహన్ రెడ్డి స్పష్టంగా ఒక డిబేట్లో 1,00,000 కోట్లు అని చెప్పి బట్టగలిసి మీదేసి మేము ఇరికిచ్చినప్పుడు ఆయనే స్పష్టంగా దాన్ని అగ్రి చేస్తున్నాడు కాళేశ్వరం సంబంధించి. మరి ఆయన వ్యవహారం ఆయన బయట పెట్టుకున్నాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీని కూడా సామా రామ్మోహన్ రెడ్డి స్టేట్మెంట్స్ తర్వాత ఇరికిచ్చినట్టు అయింది. అంటే ఒక రకంగా 1,00,000 కోట్ల అవినీతి జరగలేదు అని వాళ్ళు అగ్రి అయినారు. కావాలంటే ఒకసారి ఆయన బయట వినండి. ఇది కూడా సేమ్ అంతే, 1,00,000 కోట్ల కుంభకోణం అని గాలిబాట బట్టగాల్చి మీ మీదే చేస్తే మీరే ఏమైనా అయిపోతారు, మీరు రుద్దుకోరు ఇక తర్వాత. చూసారు కదా ఈ డిబేట్లో ఆయన మాట్లాడినటువంటి మాటలు. దీన్ని బట్టి అర్థమవుతుంది అంటే ఇంటెన్షనలీగా గత ప్రభుత్వం మీద కావాలని ప్రతిపక్షంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం బట్టగాల్చి మీదేసే కార్యాచరణ శ్రీకారం చుట్టి 1,00,000 కోట్లను ప్రచారం చేశారు. ఇవాళ ఎప్పుడు కూడా నొప్పి తన వరకు వస్తే తెలియదు అంటారు. ఇవాళ తన వరకు నొప్పి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆ నొప్పి తెలుసు కాబట్టి ఇప్పుడు స్పష్టంగా వాళ్ళు అంగీకరిస్తూ ఉన్నారు. మరి నిజంగా కాళేశ్వరంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు అంత చిత్తశుద్ధితో అప్పులు కట్టారా, లేకుంటే రెవెన్యూ జనరేట్ చేసి అప్పులు కట్టుంటే నిజమే, అది మనం వాస్తవం అనుకోవచ్చు. లేదు అప్పులు చేసి అప్పుకు సంబంధించినటువంటి మిత్తిని కట్టని ఏ విధంగా చూడాలి? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.